సాధారణంగా హనుమంతుని విగ్రహాలు సింధూర వర్ణంలో కనిపిస్తాయి. కానీ రాజస్థాన్లోని జైపూర్ నగరంలో హవామహల్ సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయంలో స్వామివారు నల్లని రూపంలో దర్శనమిస్తాడు. దీనికి వెనుక ఉన్న ఓ కథకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. వాయు పురాణం ప్రకారం హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద విద్యలు అభ్యసించి గురుదక్షిణగా ఏం కావాలని కోరుతాడు. అప్పుడు సూర్యుడు తన కుమారుడైన శనీశ్వరుడిని తిరిగి తన వద్దకు రప్పించాలని కోరుతాడు. గురువుగారి కోరిక మేరకు శనీశ్వరుడిని తీసుకొచ్చేందుకు వెళ్తాడు. అయితే శనీశ్వరుడు హనుమను చూసి ఆగ్రహంతో తీక్షణంగా చూస్తాడు. శనీశ్వరుని దృష్టి కారణంగా హనుమంతుని శరీర ఛాయ నల్లగా మారుతుంది. హనుమంతుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన శని భగవానుడు శనివారం హనుమను పూజించిన వారికి శని దోషాలు తొలగిపోతాయని వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో శనివారం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ పిల్లల ఆరోగ్యం, రక్షణ కోసం పవిత్రమైన దారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని భక్తుల విశ్వాసం.